హలో వ్యూయర్స్, దిస్ ఈజ్ శాంతి ఫ్రమ్ రెయిన్బో కలెక్షన్స్ అఫీషియల్. ఈరోజు నేను విశ్రాంత ఉపాధ్యాయుని అవిశ్రాంత కృషి అనే టాపిక్తో రామస్వామి గారిని పరిచయం చేయాలని మీ ముందుకు వచ్చాను. చూడండి, రిటైర్మెంట్ తర్వాత తనకున్న తీరిక సమయాన్ని తన ఇంటి చుట్టూతో ఉన్న ఖాళీ స్థలాన్ని ఉపయోగించుకుంటూ ఎన్ని రకాల మొక్కల్ని పెంచుతూ తనకు ఒక వ్యాపకాన్ని సృష్టించుకున్నారు రామస్వామి గారు. చూడండి, రకరకాల క్రోటన్ మొక్కలు, పూల మొక్కలు, కరివేపాకు లాంటి మొక్కలు, ఇలా ఎన్నో చాలా చక్కగా అందంగా వాటిని పెంచుకుంటున్నారు ఆయన. మే నెల ఎండల్లో కూడాను ప్రతి చెట్టు చూడండి పచ్చగా ఎలా నిగనిగలాడుతుందో. 77 సంవత్సరాల వయసులో ఆయన అలుపెరగకుండా వీటిని మొక్కలని పోషించుకుంటూ ఆయన దానిలో ఎంతో తృప్తి పొందుతున్నారు. చూడండి, అసలు ఆ మొక్కలు కూడాను కనకాంబరాలు చూడండి ఎంత విరబోసుకొని ఉన్నాయో. అలా అందంగా మొక్కలన్నింటినీ పెంచుకొస్తున్నారనమాట ఆయన గార్డెన్ చూసిన తర్వాత నాకు చాలా బాగా అనిపించి అది మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని వీడియో తీయటం జరిగింది. ఆయన గార్డెన్ గురించి ఆయన మాటల్లోనే ఒకసారి మనం వివరంగా తెలుసుకుందామా? మరి నేను రిటైర్ అయినప్పటి నుంచి కూడా ఇది ఒక వ్యాపకంగా పెట్టుకున్నాను. చక్కగా మొక్కలకు నీళ్లు పెట్టడం, మొక్కలు కట్ చేయటం, వీటి చక్కగా చూడటంలో నాకు చాలా ఆనందం పొందుతున్నాను. నేను మన గార్డెన్ చూడటానికి చాలా ఎంతో అందంగా ఉంటుంది. దాన్ని ఆ అందాన్ని పోకుండా అనుక్షణం దాన్ని ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ చూపర్లను విశేషంగా ఆకర్షించేట్టుగా నేను ప్రయత్నం చేస్తున్నాను. ఆ ప్రయత్నం సఫలీకృతమై చాలామంది కూడా చాలా బాగా ఉంది అనేది కూడా అందరూ వచ్చి చెప్పారు. మరి దాంతో ఇంకా నాకు ఇంట్రెస్ట్ ఇంకా పెరిగిపోయి ఇంకా చక్కగా దీన్ని ఇంకా బాగా చేయాలనే కుతూహలంతో ఉన్నాను. ఈనాడు పేపర్ వాళ్ళు కూడాను ఈయన కృషిని వాళ్ళ పేపర్లో రాశారు. మరి ఈ ప్రధానోపాధ్యాయుని చిన్ని తోటకి మనం కూడా ఒక లైక్ కొట్టుకుందామా? ఓకే వ్యూయర్స్, మరి ఒక వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.